మెడికల్ కళాశాలలని ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల సహకారంతో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపు గత 3 మాసాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నిన్నటి రోజు దాదాపుగా జిల్లాకు సంబంధించి 7 లక్షల పత్రాలు గవర్నర్కి అందించాలనేటువంటి లక్ష్యంతో కోటి సంతకాల సేకరణలో భాగస్వాములై పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పదవులు నిర్వహిస్తున్నటువంటి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల సహకారంతో ఇది సాధ్యమైంది. కాబట్టి వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో కోవిడ్ లాంటి విపత్తులని ఒకసారి మనం చూసిన తర్వాత, అటువంటి ఉపద్రవాలు ఏర్పడిన తర్వాత, ఇటువంటి సమయాలలో ప్రజలకు ఏ విధంగా మనం మెరుగైనటువంటి సేవలు అందించాలి, మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, భవిష్యత్తులో ఇటువంటి వచ్చినప్పుడు ఎలా అధిగమించాలనేటువంటి లక్ష్యంతో ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఒక కళాశాలలు ఉండాలి, మెడికల్ కళాశాలలు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో వాటికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు 17 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాగానే 10 మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేయడం, ఈరోజు అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న ఈ సమాజ శ్రేయస్సు, ప్రజల ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇవి ప్రైవేటు పరం కాకూడదు, ప్రైవేటు పరమైతే విద్యార్థులకి వైద్య దూరం కోవడంతో పాటు పేద కుటుంబాలకు వైద్యం దూరం అవుతుందనేటువంటి ఆలోచన చేసి దానికి ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా 1 కోటి మందిని భాగస్వాములను చేసి 18వ తేదీ గవర్నర్ గారికి ఆ వినతి పత్రాలు సమర్పించి ఆయనకి జరిగినటువంటి పరిణామాలన్నీ విన్నవించి దాని ద్వారా మెడికల్ కళాశాలలకు సంబంధించి మీరు జోక్యం చేసుకొని, రాజ్యాంగ అధిపతిగా మీరు జోక్యం చేసుకొని దీన్ని నివారించండి అని చెప్పి ఈరోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే స్థూలంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి మెడికల్ కళాశాలలకు సంబంధించి ప్రైవేటీ పరం కాకూడదు, విద్యా వైద్యం రాష్ట్ర ప్రజానీకానికి దూరం చేయకూడదనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంటే స్వార్థ ప్రయోజనాల కోసం, తన సొంత లాభాపేక్షణ కోసం ఈరోజు వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ఏదో ఒక విధంగా తన పబ్బం గడుపుకొని తన వరకు తాను బాగుపడాలి, మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు, నాకు ప్రజల ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి నిన్న ఏ రోజైతే కోటి సంతకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జనాలలో నిరసన పెలుబుకిందో, నిరసన జ్వాలలు మిన్నుమింటాయో చూసిన వెంటనే చంద్రబాబు కూడా కదలికొచ్చి ఈరోజు దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కానీ ప్రైవేటు వ్యక్తులు మెయింటైన్ చేస్తారని చెప్పని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దీని వెనక ఉన్నటువంటి దురుద్దేశం ఏదో ఒక విధంగా వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది. కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు, కొన్ని దగ్గరలా సంతకాలను నిరోధించాలని చూశారు, కొన్ని దగ్గరలో సంతకాలు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, కొంతమంది అయితే కుటుంబాలకు సంబంధించి మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తామని బెదిరించారు.
అనేక రకాలుగా భయపెట్టారు. కొంతమందిని మీరు ఏ విధంగా ఈ గ్రామాల్లో ఉంటారో అని చెప్పి పాపం పేదలైనటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే తిరిగినటువంటి వాళ్ళు కొంతమంది గ్రామంలో తిరిగి ఎవరైతే సంతకాలు సేకరించారో ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచి వాళ్ళని మీరు గ్రామంలో ఎలా ఉంటారో చూస్తాం ఉన్నట్టుగా మాట్లాడడం, రకరకాలైనటువంటి బెదిరింపులు బ్లాక్మెయిల్ చేసినా సరే ప్రజలు ఎక్కడా కూడా వెన్ను చూపకుండా స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనం డిఆర్ వృత్తంలో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసాం. దానికి సంబంధించి ప్రజా సంఘాలు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థి సంఘాలు, మేధావులు, పౌర హక్కుల సంఘాలు, ఆచార్యులు, విద్యావంతులు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకి వివరించడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఏది ఏమైనా సరే జిల్లాకు సంబంధించి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలన్నా సరే నిరోజన ప్రారంభం దగ్గర నుంచి కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కోలాహలంగా ప్రజలు ఆ రోజు నుంచి మద్దతు పలికారు. ఆ తర్వాత ర్యాలీలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించినటువంటి ర్యాలీలు విజయవంతమయ్యాయి. ముగింపు కార్యక్రమం నియోజకవర్గాల వారీగా చేపడితే అధిక సంఖ్యలో జనాలు వచ్చి వాటిని కూడా ఈరోజు జయప్రదం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ప్రతి నెలలో కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని అది నియోజకవర్గ స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దగ్గరలో కూడా ఏదో ఒక నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. ప్రతి దగ్గర కూడా ప్రతి నియోజకవర్గంలో కానీ అలానే జిల్లా స్థాయిలో కానీ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా కూడా ఉంది. మీరు ఒక్కసారి చూడండి, 2019-24 మధ్య తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు కనీసం పట్టుమని 400 మందితో కూడా ఎక్కడ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా కనిపించలా. ఒకవేళ వాళ్ళ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కూడా అప్పటికే వాళ్ళు అధికారంలోకి రావడానికి కొంతకాలం ముందు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా నెల్లూరు సిటీలో కానీ మిగతా చోట్ల కొన్ని కార్యక్రమాలు జరిగితే పట్టుమని 1000 నుంచి 1500 మంది కూడా ఎక్కడ మనుషులు కనిపించేవాళ్ళు కాదు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనపడట్లా. కానీ ఈరోజు ఇంకా 3.5 సంవత్సరం పాటు వాళ్ళకి అధికారం ఉందని తెలిసిన ప్రతిపక్షంలో మేమున్నా రోజు పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకైతే 2 నుంచి 3,000 మందికి తగ్గకుండా ఈరోజు రాగలుగుతూ ఉంటారు. జిల్లా స్థాయిలో కనుక జరిగే ప్రోగ్రాంలకు కనుకైతే 5 నుంచి 10,000 మంది ఒక్క నెల్లూరు జిల్లాలో మనం అందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా చూస్తున్నాం. ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా ఉంటూ అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేయడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారికి సంబంధించినటువంటి ప్రజలు మాకు ఇస్తున్నటువంటి మద్దతు కానీ చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికి కూడా ఒక బాధ్యత అనేది మా మీద పెరుగుతూ ఉంది. ఇంకా 3.5 సంవత్సరం ఉన్నా కూడా వాళ్ళకి అధికారం ఉన్నా కూడా ఇంత పెద్ద ఎత్తున మన కార్యక్రమాలకు వస్తూ ఉంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ నిలిచిపోయినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మరలా ముందుకు తీసుకొని రావడం కానీ ప్రజలకు మరింత దగ్గరగా ఉండడంలో కానీ తప్పకుండా వారితో పాటు నడవడం కూడా జరుగుతుంది. మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట చెప్పిన ప్రకారం ముందుకెళ్తారన్న విషయం మీ అందరికీ స్పష్టమైన విషయం. అదే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు. అలా కాకుండా చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్తున్నటువంటి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయన ఒక పని ఏదైనా చెప్పినా కూడా ఆ పద్ధతిగా ముందుకెళ్తారనే ఒక దృక్పథంతో ముందుకెళ్లారు. నిన్న జరిగినటువంటి మోసపూర్వమైనటువంటి వాతావరణాన్ని గమనించారు. ఎలక్షన్ ముందుగా ఏ రకంగా బాధ్యతగా తీసుకొని మరి 17 కాలేజీలు కంప్లీట్ చేసి 12-15 అయితే పూర్తిగా కంప్లీట్ చేశారు. తర్వాత 2 కాలేజీలకు కూడా ఏ రకంగా మతలబు పెట్టినా కూడా చివరికి నిలబెడారు. మిగతావంతా కూడా కమర్షియల్గా ఆలోచిస్తూ మరి ముందుకు పోవాలనే ఆలోచన మరి చంద్రబాబు గారిది. దాన్ని క్షమించలేకపోతున్నారు. అతను మోసపు మాటలు అనేటివి స్పష్టమైపోయినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు
పేదవాడి ఆరోగ్య విషయంలో, పేదవాడి డాక్టర్ చదువుకునే విషయంలో ఆలోచన చేసి ఒక ముందు చూపుతో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం, మరి వాటిని ప్రైవేటైజ్ చేసడానికి పీపీపీ మోడల్లో పెత్తందారులకి, ఉన్నత వర్గాలకి, వాళ్ళ అనునయులకి కట్టబెట్టే విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆలోచనని వ్యతిరేకిస్తూ ప్రజలకి పిలిపించారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తేనే పేదవాడు డాక్టర్గా చదువుకోవడానికైతేనేమి పేదవాళ్ళకి నాణ్యమైన వైద్యం అందేదని ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపివ్వడం, ఆ పిలుపుని అందుకున్న రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముందు నడిపిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు, ప్రజలందరూ కూడా, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా దానికి సహకరించి మరి ఏదైతే 1,000 సంతకాలు సేకరించాలనుకున్నారో దానికి మించి 1,000 సంతకాలు పెట్టడం, 1,000 సంతకాలకు మించి సంతకాలు పెట్టడం, ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని వ్యతిరేకించి ముందుకొచ్చి మాతో కలిసి అందరూ కూడా పనిచేశారు. ఈరోజు ఈ ర్యాలీ ఒక నిదర్శనం, గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు పాల్గొనడమే కాకుండా ఆడవాళ్ళు భారీ ఎత్తున వచ్చి పాల్గొన్నారు. నేను ఎప్పుడు చెప్తాను, బహిరంగంగా ఆడవాళ్ళు ఇంత ఎత్తుగా ఎప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చేటువంటి సందర్భం మనం ఎప్పుడూ చూడలేదు. అటువంటిది ఆడవాళ్ళు కూడా అట్లా వచ్చారు అని అంటే ప్రభుత్వం ఎంత కిందకి దిగజారిపోయిందని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గవర్నర్ గారి దగ్గరికి ఈ లెటర్లు చేర్చిన తర్వాత ఆయనైనా ఖచ్చితంగా ఆయన హక్కు ఉపయోగించి ఈ డెసిషన్ని ఆపుతారనేది ఒక్క కోరిక ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే ప్రజల గురించి ఆలోచించేటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. మేము గద్దెక్కాం కాబట్టి మేము 5 ఏళ్ళు మాకు కావాల్సినట్టు ఉంటామనేటువంటి ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజల పక్షంలో నిర్ణయం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి, ప్రజలకి కానీ, శ్రేయోభిలాషులకు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.